హలో నమస్తే, నేను మీ తరుణ్ ఫ్రమ్ టీమ్ వాటర్ వాలా. మనమంతా కూడా ఒక కంటికి కనిపించని పెను ప్రమాదంలో ఉన్నాం. 2G నుంచి 3Gకి, 3G నుంచి 4Gకి, 4G నుంచి 5Gకి రోజులు మారినంత ఈజీగా అప్డేట్ అవ్వకుండా వచ్చాం. మరి ఈ నెట్వర్క్ పెరగడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? అదే మన కంటికి కనిపించని ప్రమాదం, దాన్నే మనం రేడియేషన్ అంటున్నాం. ప్రతి ఇంట్లో కనీసం 2 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ఒక ఫ్రిడ్జ్, ఒక 4 ఫ్యాన్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది. కానీ మన కంటితో కనిపించదు, మన సెన్సార్ గన్స్తో ఐడెంటిఫై కాలేదు కాబట్టి దాని యొక్క ప్రమాదాన్ని గుర్తించలేకపోయావు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీకు లైవ్గా మీ యొక్క ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వెలువడుతుందో మీకు లైవ్గా నేను చూపిస్తాను. సో దానికోసం ఈ యొక్క రేడియేషన్ మీకు చూపించడానికి నేను ఒక డిటెక్టర్ని తీసుకుంటున్నాను. దాన్నే RD9300 డిటెక్టర్ అంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు లైవ్ ఇక్కడ ఆన్ చేసి చూపెడతాను. మీ యొక్క ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వస్తుందో లైవ్గా మనం చూద్దాం. సో ఇప్పుడు మీకు ఆన్ చేశాను. ఇక్కడ ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ నుంచి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఒక రీడింగ్ అనేది వస్తూ ఉంది. అంటే అది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లైక్ ఇక్కడ వాల్యూ ఎంతైతే వస్తుందో అది రేడియేషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలక్ట్రికల్ లైక్ కేబుల్స్ నుంచి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది వస్తూ ఉంది. సో అట్లా ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ నుంచి రేడియేషన్ అనేది వస్తూ ఉంది. సో ఇప్పుడు రేడియేషన్ వస్తూ ఉందని చెప్పాను. మరి దానికి సొల్యూషన్ ఏంది? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ప్రూవెన్ పేటెంటెడ్ టెక్నాలజీ, జపనీస్ యొక్క ఎనాజిక్ అనే కంపెనీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ప్రూవెన్ పేటెంటెడ్ రేడియేషన్ ఫ్రీ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. దాన్నే మనం ఎంగార్డ్ అంటున్నాం. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ప్రూవెన్ టెక్నాలజీ. ఇదేంటంటే మన చుట్టూ ఉన్న 8 మీటర్స్ వరకు రేడియేషన్ని సప్రెస్ చేస్తుంది, రేడియేషన్ని న్యూట్రల్ చేస్తుంది. సో దీని యొక్క ఇది జస్ట్ 460 గ్రామ్స్ ఉండడం వల్ల ఈజీగా మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేసినంత ఈజీగా ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ C టైప్ కేబుల్తో ప్లగ్ అండ్ ప్లే చేసుకొని దీని యొక్క ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ 0 మెయింటెనెన్స్ అని చెప్తాము. 0 మెయింటెనెన్స్ ఎందుకు అంటా ఉన్నా? సో మనకి జనరల్గా మెయింటెనెన్స్ దేనికి అవుతుంది? ఒక బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది. కానీ దీనికి బ్యాటరీ డిస్ప్లే ఏం లేదు కాబట్టి 0 మెయింటెనెన్స్. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు ప్లగ్ చేసి ఇప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక సమ్ రీడింగ్ వచ్చింది. ఇప్పుడు నేను లైవ్గా మీ కళ్ళ ముందు దీన్ని ప్లగ్ చేసి చూపెడతాను. సో ఇప్పుడు నేను ప్లగ్ చేశాను, ఇది ఆన్ అయింది, రేడియేషన్ మొత్తం 0 చేసింది. లైవ్గా మీ కళ్ళ ముందే నేను చూపెట్టాను. ఇప్పుడు నేను జస్ట్ మీరు చూస్తుండగానే ఇది అన్ప్లగ్ చేస్తాను, మళ్ళీ రేడియేషన్ అనేది వస్తాం. సో కంప్లీట్గా 8 మీటర్స్ వరకు మొత్తం రేడియేషన్ని న్యూట్రల్ చేస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్. ఒక పెద్ద రేడియేషన్ నుంచి మనకి విముక్తి కలిగించే ఒకే ఒక ప్రోడక్ట్ నా ఎంగార్డ్. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, నీకు ఒక ప్రాబ్లం ఉందని తెలిసింది, నువ్వు దానికి మెడిసిన్ వేసుకున్నావు. సో కానీ ఈ యొక్క కంటికి కనిపించని ప్రాబ్లంకి ఒకే ఒక సొల్యూషన్ ఏదైతే ఉందో అది నా ఎంగార్డ్. మీ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా రేడియేషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్గా నా ఎంగార్డ్ పెట్టుకొని మార్చుకోండి. So for more details about emGuard, please contact Team Water Wala, and for orders also, please contact Team Water Wala. Thank you. Signing off. Bye bye.